ఇప్పటిదాకా మీరు సవ్యంగా ఈ కేసును తీసుకొస్తున్నారు. ఆధారాలు సేకరిస్తున్నారు. హ్మ్. బాధితుల వైపు అండగా నిలబడుతున్నారు. బానే ఉంది. హ్మ్. ఫర్ సపోజ్ హ్మ్. మంగ్లీ గనక రాయబారం పెట్టి, హ్మ్. ఆమెకు సంబంధించిన వ్యక్తుల రాయబారం ద్వారా హ్మ్. జరిగిందేదో జరిగిపోయింది సుబ్బు గారు. ఫర్ అమౌంట్ కొంత అమౌంట్ మీకిస్తా, లేదా ఇంకా బిగ్ అమౌంట్ ఇస్తా. మీరు సైలెంట్ అయిపోయిండి, లేదా మీరు తప్పుకోండి అంటే తప్పుకుంటారా? సైలెంట్ అయిపోతారా? లేదా ఈ పోరాటాన్ని కొనసాగిస్తారా? నాకు ఆవిడ ఎంత పెద్ద అమౌంట్ ఇచ్చినా, అది నా కాలిగోటితో సమానం. ఆవిడ ఫస్టే నాకు పెద్ద అమౌంట్ నేను ఆఫర్ మళ్ళీ చేసింది. అడుగుతున్నా. మళ్ళీ మ కారణం ఏంటంటే, మళ్ళీ, మళ్ళీ, కారణం మళ్ళీ, ఏంటంటే మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఈ విషయం మీడియాలో గాని, సమాజంలో గాని చర్చ నడుస్తుంది గాబట్టి హ్మ్. ఇంతవరకు ఓకే. కొద్ది కాలం తర్వాత ఈ చర్చలో లేని అంశంగా మారిపోయినప్పుడు, హ్మ్. మీరు సైలెంట్ అయిపోతే, మిమ్మల్ని నమ్ముకున్న బాధితులు అన్యాయం అయిపోతే, అది ఇంతవరకు మీరు పోరాటం చేసిన పటిమ లేదా మీకొచ్చిన పేరంతా గూడా మీ క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశంతో పాటు బాధితులంతా అన్యాయం అయ్యే అవకాశం గూడా ఉంటుంది. బాధితులు ఆమె దగ్గరికెళ్ళి, బాధితులు ఆవిడతో సెటిల్‌మెంట్ చేసుకుంటే తప్ప, హ్మ్. నేనైతే సెటిల్‌మెంట్‌కి పోను. ఎందుకంటే ఇదే గాదు. గతంలో గూడా నేను పెద్ద పెద్ద కార్పొరేటర్ల మీద, పెద్ద పెద్ద బడా బాబుల మీద, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్‌ల మీద ఏసిన కేసులున్న వివరాలిస్తా. హ్మ్. ఎక్కడ గూడా నాకు కోట్లల్లో ఆఫర్ చేశారు. మీకు అక్కడి వరకు ఎందుకు, మీకొక రామడుగు మండల్ మీకు ఐడియా ఉంది. హ్మ్. రామడుగు మండలు, రంగసాయిపల్లి అని పేరుతో సహా చెప్తా. ఇక్కడ ఏ అక్కడ డిస్ట్రిక్ట్ అది? మన కరీంనగర్ హ్మ్. డిస్ట్రిక్ట్. అక్కడ ఒక స్టోన్ క్రషర్‌ని ఆపాం. నేను మొన్నగా రీసెంట్‌గా ఉద్యోగం వచ్చింది. ఎంఆర్‌ఓ డిప్యూటీ తహసీల్దార్‌గా వచ్చింది మా ఫ్రెండ్‌కి. మేము దాని మీద పోరాటం చేసి దాన్ని ఆపిచ్చాం. అదొక పెద్ద బడా బాబుది. హ్మ్. అతను ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టిండు మన తెలంగాణలో. హ్మ్. ఆపేపిచ్చాం. దానికాడ కూడా మాకు చాలా ఆఫర్స్ వచ్చినియి. హ్మ్. నేనేమంటానంటే సుబ్బు అనే వ్యక్తి నా వ్యక్తిత్వానికి సంబంధించి నేనెప్పుడు కూడా అమ్ముడుపోను. అట్లా అమ్ముడుపోయినోడినైతే ఈరోజు నేను స్కూటీ యేసుకొని మీ ఇంటర్వ్యూకి రాను. హ్మ్. ఒక పెద్ద మంచి లగ్జరీస్ట్ కార్ యేసుకొని వచ్చేవాడిని. హ్మ్. సో, సుబ్బు ఎప్పుడూ గూడా పేదల పక్షానే ఉంటాడు. ఎందుకంటే నేను పేదరికం నుంచి వచ్చా. హ్మ్. నాకు తెలుసు పేదరికం నుంచి. ఆకలి విలువ తెలుసు. డబ్బులు విలువ తెలుసు. నేను కూలికెళ్ళి నా డబ్బులు నేను సంపాదించుకునేవాడిని. హ్మ్. అలాంటిది వేరే వాడి డబ్బులకి నేనెప్పుడూ ఆశపడను. ఒకవేళ ఆశపడాల్సొస్తే ఆ రోజే అది నాకు ఆఖరి రోజు. అంటే సినిమా డైలాగ్ అనిపించొచ్చు కానీ ఖచ్చితంగా అంటే మోస్ట్ ప్రాబబ్లీ నీతిగా ఉండడానికే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నేను నమ్ముకున్న ధర్మం అలాంటిది. నా తల్లిదండ్రులు నేర్పించిన పద్ధతులు అలాంటివి. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏందంటే, ఎంతసేపు అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీ వివాదంగానే ఈ సమాజం చూస్తా ఉంది, మీడియా చూపిస్తా ఉంది. లేదా నడిచే వివాదం అంతా మీ మధ్యలో నడుస్తుంది గానీ, అసలు సమస్య బాధితులది. అవును. పరిష్కారం కావాల్సింది బాధితులకు. అవును. న్యాయం జరగాల్సింది బాధితులకు. హ్మ్. ఆ వైపుగా మీ ప్రయాణం కొనసాగాలి. హ్మ్. మీ పరస్పర ఆరోపణలు, నిందలు ఇవన్నీ కాకుండా పరస్పర ఆరోపణలు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు మీ హ్మ్. పోరాటం కొనసాగాలి. నే నే దానికి మీడియా పరంగా మా సహకారం, సామాజికంగా సమాజం నైతిక భద్రత హ్మ్. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇది మీ మధ్యలో పోరాటం కాకుండా బాధితుల వైపు న్యాయం జరిగే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. 100% అండి. నాకు అర్థం కాని విషయం కూడా ఏంటి అనంటే, ఇది అడ్వకేట్ సుబ్బు వర్సెస్ మంగ్లీ అని తప్ప, హ్మ్. బాధితులు వర్సెస్ నిందితులు అవ్వల. దాన్ని అలా క్రియేట్ చేసింది కూడా మంగ్లీ అండ్ కోనే. హ్మ్. ఇక్కడ ఇప్పుడు ఎక్కడ మీరు చరిత్రలో చూసుండరు. బాధితుల తరపున పోరాటం చేస్తున్నటువంటి న్యాయవాది మీద ఎప్పుడు కేసులు పెట్టల. హ్మ్. ఇక్కడ కావాలని న్యాయవాదిని బెదిరిస్తే, ఎందుకంటే వాళ్ళు నాకు డబ్బులు ఆశ చూపించారు లొంగలేదు. హ్మ్. సో, ఇక్కడేంటంటే కేసులు పెట్టి బెదిరిస్తే పోతారనుకున్నాం. రేపొద్దున నా మీద పెట్టిన కేసులు నిరూపించాలావిడ. హ్మ్. ఒక్క ఆధారం కూడా ఆవిడ దగ్గర లేదు. నిరూపించాలి. నిరూపించిన పక్షంలో ఏం చేయాలో కోర్టు దగ్గర నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆవిడ మీద, మిగతా కో మీద నా దగ్గర ఆధారాలుంటే నేను తీసుకుంటాను. ఇంతవరకు గూడా ఈ కేసుని సుబ్బు వర్సెస్ మంగ్లీగా క్రియేట్ చేశారు. ఇక్కడ ప్రతి స్థాయిలోని, ప్రతి స్టేజ్‌లోని, ప్రతిరోజు బాధితుల నుంచి ఈ కేసుని తప్పించాలనే చూస్తున్నారు. అందుకే నేనేమంటున్నా పర్సనల్‌గా యాస్ ఎ జర్నలిస్ట్‌గా నా వంతుగా డెఫినైట్‌లీ. హ్మ్. మా స్టూడియో తరపు నుంచి గూడా మిమ్మల్ని పదే పదే పిలిచి మాట్లాడడానికి కారణం, బాధితులను పిలవడానికి కారణం, మళ్ళీ గూడా పిలవబోవడానికి కూడా కారణం ఏంటంటే, అల్టిమేట్‌గా బాధితులకు న్యాయం జరగాలి. యెస్. ఇద్దరు వ్యక్తుల మధ్య యుద్ధం కాదిది. అవును. అల్టిమేట్‌గా బాధితులకు న్యాయం జరగాలి. వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రులు, కొన్ని వందల కుటుంబాలు, వందల మంది అక్కడ ఉన్నారు. అవును. సో, ఏమాత్రం ఇది కొంచెం డైరెక్షన్ మారిపోయినా, మారిపోయిన అన్యాయం జరిగినా చాలా మంది ప్రత్యక్షంగా నాతోనే ఆఫ్‌లైన్‌లో చెప్పారు. మేము సూసైడ్ చేసుకుంటామని చెప్పేసి. అది మనకు తెలీదు గానీ, నాకు తెలిసినంత వరకు కూడా బాధితులు ఆవిడ దగ్గరికెళ్ళి, బాధితులు ఆవిడతో మాట్లాడుకొని, లేదంటే వాళ్ళు మింగిల్ అయితే తప్ప నన్ను సుబ్బుని ఎవరు కొనలేరు. ఖచ్చితంగా దీంట్లో నేను ఎంత వరకు సహాయం చేయగలను అంతవరకు చేస్తా. ఓకే అండి. మా సహకారం కూడా ఉంటది. థాంక్ యూ సో మచ్ సుబ్బు థాంక్ గారు. యూ.